హలో గైస్. ఈరోజు ఎస్‌సిఓ కొంచెం అబ్జర్వేషన్ చూపిద్దాం అనుకుంటున్నాను. ఇట్ విల్ హెల్ప్ యూ యాక్చువల్‌గా. ఓడిఎంటీ వెబ్‌సైట్‌కి నేను ఈ మధ్య కొన్ని ప్రయోగాలు చేసిన. ఆ ప్రయోగాలు ఏ విధంగా వికటించినాయి. ఇప్పుడు దానికోసం ఏం చేయాలన్నది ఐ విల్ షో యూ. ఓకే. సో, జనరల్‌గా ఓడిఎంటీ వెబ్‌సైట్ మన గోల్ ఏంటి? తెలుగు స్టూడెంట్స్‌కి మాత్రమే. సో, సమ్‌వన్ సెర్చింగ్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు వి షుడ్ బి ఆన్ టాప్. హైదరాబాద్ అనే కీవర్డ్‌కి నేను ఎప్పుడు కూడా ఆప్టిమైజ్ చేయాలి. అంటే సమ్‌వన్ సెర్చింగ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ మనం టాప్‌లో రావాలంటే ఎప్పుడు చేయలేదన్నమాట. ఓకే. సో, తెలుగు టార్గెట్ చేసినాం అండ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు అని మీరు సెర్చ్ చేస్తే ఫస్ట్ అండ్ సెకండ్ నా వీడియో వస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఓడిఎంటీ కూడా వస్తుంది. బట్ ఇది రాంగ్. ఇక్కడ కనిపిస్తలేదు. యాక్చువల్‌గా నేను ఫస్ట్ ప్లేస్‌లో ఉండే. ఇప్పుడు లేను. బికాస్ 1 వీక్ బ్యాక్ నేను ఒక చేంజ్ చేశాను. ఎప్పుడు కూడా మీ వెబ్‌సైట్ ర్యాంకింగ్స్ మీరు చెక్ చేసుకోవాలంటే ఇన్‌కాగ్నిటో మోడ్‌లో చెక్ చేసుకోండి. ఎందుకంటే మన వెబ్‌సైట్ మనం చాలా సార్లు విజిట్ చేస్తాం కాబట్టి గూగుల్ మనకు మన వెబ్‌సైట్‌ని టాప్‌లో చూపిస్తది. అలా కాకుండా ఇన్‌కాగ్నిటో విండోలో మీరు చెక్ చేయండి. సో, లెట్ మీ చెక్ నౌ. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు. రైట్. సరే, యూట్యూబ్ వీడియోస్ అయితే సేమ్ టాప్‌లో ఉన్నాయి. బట్ చూడండి, థర్డ్ ర్యాంకింగ్స్‌లో పోయింది. దీనికి కారణం కూడా నేను చెప్తా. నేను ఏం చేశాను? ఎందుకు కారణమైంది? సో, ఇన్ని రోజులు ఎప్పుడు హైదరాబాద్ కీవర్డ్‌కి ట్రై చేయలేదు. చూద్దాం ఒకసారి హైదరాబాద్ కీవర్డ్‌కి టార్గెట్ చేద్దాం అన్న ఉద్దేశంతోటి హైదరాబాద్ అన్న వర్డ్ నేను పెట్టాను. ఓకే. ఇక్కడ ఏమైతుందంటే గూగుల్‌కి ఇది డైల్యూట్ అయిపోతుందన్నమాట. అరే భయ్! నువ్వు లాంగ్వేజ్‌కి టార్గెట్ చేస్తున్నావా? తెలుగుకి టార్గెట్ చేస్తున్నావా? ప్లేస్‌కి టార్గెట్ చేస్తున్నావా? దానివల్ల నా తెలుగు ర్యాంకింగ్స్ అన్నది డౌన్ అయినాయి. బట్ హైదరాబాద్ ర్యాంకింగ్స్ అన్నది ఇంప్రూవ్ అయినాయి. ఓకే. ఇప్పుడు మీరు సెర్చ్ కన్సోల్‌లో చూస్తే కీవర్డ్స్‌కి లాస్ట్ 24 అవర్స్‌లో ఇగో డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ ఈ కీవర్డ్స్‌కి వస్తుంది. మీరు లాస్ట్ 7 డేస్‌లో చూసినా కూడా దేర్ ఆర్ విజిట్స్, నాకు క్లిక్స్ వస్తున్నాయి. 8, 5 ఇక్కడ 2. అయితే దీనికి చేయడానికి కారణం ఏందంటే తెలుగు అనే కీవర్డ్‌కి నీకు సెర్చ్ వాల్యూమ్ తక్కువగా ఉంది. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు అనే కీవర్డ్‌కి ఇక్కడ చూడండి. ఇక్కడ 141 సెర్చెస్. హైదరాబాద్ చూడండి 385. సో దట్ వీ కెన్ గెట్ ఇట్ ఫర్ మోర్ పీపుల్ అనే ఉద్దేశంతో ట్రై చేశారు. ఫస్ట్ ఇట్ ఈస్ వెరీ హైలీ కాంపిటీటివ్ అండి హైదరాబాద్ అని కీవర్డ్. ఎందుకంటే చాలా మంది వెబ్సైట్స్ ఉన్నారు, ఎప్పటి నుంచి చేసి పెట్టారు. మనం సడన్గా టార్గెట్ చేద్దామంటే రాదు. సమ్వేర్ 12th, 13th, 20, 30 ఆ పొజిషన్లో వచ్చాం. బట్ ట్రాఫిక్ ఈస్ కమింగ్. బట్ మై మెయిన్ కీవర్డ్ ఈస్ మిస్డ్. ఇప్పుడు చూడండి 141 సర్చ్లో 5 క్లిక్స్ వచ్చినాయి. సో క్లిక్స్ ఆర్ మిస్సింగ్. జనరల్గా ఇక్కడ 30, 40 క్లిక్స్ రావాలి. ఎందుకంటే సమ్ పీపుల్ క్లిక్ ఆన్ వీడియోస్ యాజ్ వెల్. సో దీనికి సొల్యూషన్ ఏంటి అంటే ఎస్, ఐ షుడ్ గో బ్యాక్ టు ద సేమ్ థింగ్. ఐ వాంట్ టు రిమూవ్ ద హైదరాబాద్ కీవర్డ్. ఇప్పుడు ఏమవుతుంది, నేను తెలుగుని సాటిస్ఫై చేస్తా కీవర్డ్, బట్ హైదరాబాద్ని. సో ఇట్ హ్యాస్ అ సపరేట్ స్ట్రాటజీస్ ఫర్ దట్. సో ట్రై టు అబ్జర్వ్ దిస్ క్లియర్లీ, వాచ్ టిల్ ద ఎండ్. డెఫినెట్లీ మీకు ఒక నాలెడ్జ్ అనేది వస్తుంది. ఈ విధంగా అంటే మామూలుగా టైటిల్ డిస్క్రిప్షన్ నేర్చుకోవడంతో పాటు ఇలాంటి సినారియోస్ అబ్జర్వ్ చేస్తే చాలా బెటర్ అనమాట. ఓకే. ఇప్పుడు ఇదే క్వశ్చన్ని నేను చాట్ జీపీటీని కూడా అడిగాను. చూడు భయ్, ఇది నా ప్రాబ్లం, నువ్వేం సొల్యూషన్ ఇస్తావు? గుర్తుపెట్టుకోండి, ఏఐ అనేది మనకు హెల్ప్ చేస్తుంది, కానీ ఏఐ వచ్చి మనం ఫిక్స్ చేయదు. ఫైనల్ డెసిషన్ మనదే. కాబట్టి క్లియర్గా చెప్తున్నా, ఏఐ అనేది డిజిటల్ మార్కెటర్ని, ఎస్ఈఓ ఎగ్జిక్యూటివ్ని, సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ని రీప్లేస్ చేయదు, మనకు హెల్ప్ చేస్తుంది. ఈ క్వశ్చన్ నేను అడిగితే ఇక్కడ చూడండి ఎంత డీటెయిల్డ్ ఇచ్చింది నాకు చాట్ జీపీటీ అనేది. ఐ క్లియర్లీ ఆస్క్డ్ దట్ ద క్వశ్చన్ ఈస్ ODMT.in వెబ్సైట్ వి టార్గెటెడ్ మెయిన్ కీవర్డ్ అని క్లియర్గా నేను చెప్పాను. దానికి అది ఇచ్చిన ఆన్సర్ చూడండి. కీవర్డ్ ఫోకస్ అండ్ రిలవెన్స్. ఒరిజినల్లీ ద పేజ్ క్లియర్లీ టార్గెటెడ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు బై యాడింగ్ హైదరాబాద్. ఇది నా క్వశ్చనే. చూడండి, బై యాడింగ్ హైదరాబాద్ టు ద టైటిల్ మెటాడేటా ఇట్ నౌ సిగ్నల్స్ అ లొకేషన్ ఫోకస్ యాజ్ వెల్. దిస్ కెన్ డైల్యూట్ రెలవెన్స్. ద పేజ్ ఇస్ ట్రైయింగ్ టు ర్యాంక్ ఫర్ 2 distinct queries, language versus location. Google may now struggle to assign the right intent. If any other page, మన వెబ్సైట్ లింక్ ఏదైనా పేజ్ ఓవర్లాప్స్ ఇట్, కుడ్ బి అన్ ఇష్యూ ఆఫ్ కీవర్డ్ క్యానబలైజేషన్. అంటే నేను ఆల్రెడీ నా వెబ్సైట్లో వేరే సబ్ డొమైన్ ఉంది, దానికి హైదరాబాద్ కీవర్డ్ టార్గెట్ చేశాను. ఇక్కడ హైదరాబాద్ పెట్టో, అక్కడ హైదరాబాద్, ఇది ఒక క్యానబలైజేషన్ ఛాన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంది అని కూడా చెప్తుంది అనమాట. However, this is not a classical cannibalization since the Hyderabad pages are on a subdomain. నేను చేసేది సబ్ డొమైన్ చేశాను. చూడండి ఎంత బాగా అబ్జర్వేషన్ అది.
ఇట్ ఈస్ మోర్ డైల్యూషన్ ఆఫ్ టాపిక్ ఫోకస్. ఇక్కడ చెప్తుంది ఏంటంటే, బాబు నువ్వు లాంగ్వేజ్‌ని టార్గెట్ చేస్తావా? ప్లేస్‌ని టార్గెట్ చేస్తావా? అని గుర్తుపెట్టుకో. డైల్యూట్ చేయకు. గూగుల్‌ని కన్‌ఫ్యూజ్ చేయకు. ద సింగిల్ పేజ్ టైటిల్ నౌ మిక్సెస్ తెలుగు అండ్ హైదరాబాద్. గూగుల్స్ algorithms prefer clear singular intent. By targeting both codes in Telugu and codes in Hyderabad, the page may rank lower for each than a page solely. ఓకే, ఈ విధంగా ఇండెక్స్ అండ్ టైటిల్ హ్యాండింగ్స్ అని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. మీరు హైదరాబాద్ అని వాడిరు, కానీ దాని టైటిల్ డిస్క్రిప్షన్లో వాడిరలేదు. మీ కంటెంట్లు అంత బాగా వాడిరలేదు తెలియదు. ఇంకోటి ఈ మేలో కొత్త ఒక అప్డేట్ వచ్చింది. ఆ అప్డేట్ వల్ల ర్యాంకింగ్స్ మూవ్ అయినాయేమో అని అంటుంది అనమాట. బట్ దట్ ఈస్ రీజన్ కాదు, నాకు తెలుస్తుంది. ఆన్ పేజ్ ఎస్ఈఓ అండ్ టైటిల్ ట్యాగ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అది చెక్ చేసుకోండి. రికమెండ్ ఏం చేస్తే బాగుంటుందని కూడా రికమెండ్ చేసేసింది అనమాట. ఏమంటుందంటే, ఇఫ్ యూ రియలీ వాంట్ దెన్ ఏం చేయండి, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు ఫస్ట్ మీ కీవర్డ్ పెట్టండి, ఓడిఎంటీ మీ బ్రాండ్ నేమ్, దెన్ బ్రాకెట్లో హైదరాబాద్ పెట్టుకో అని చెప్తుంది. ఓకే, రైట్. అండ్ నేను అడిగాను, సరే భయ్ అంతా ఓకే, నువ్వు ఈ మళ్ళీ మంచి టైటిల్ డిస్క్రిప్షన్ నాకు తెలుగుకి కావాలని చెప్తే చూడండి టైటిల్ ఎలా ఇచ్చింది. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు ఓడిఎంటీ ఆన్లైన్ ట్రైనింగ్స్ హైదరాబాద్ తీసి పడేసింది. అండ్ డిస్క్రిప్షన్ చూడండి, లర్న్ అడ్వాన్స్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు విత్ ఓడిఎంటీ 100% ఆన్లైన్ కోర్స్, ఎక్స్పర్ట్ ట్రైనర్స్, ఇంటర్న్షిప్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్, జాయిన్ ఫ్రీ డెమో టుడే. ఏమి ఇస్తున్నా అంటున్నాడు, స్ట్రాంగ్ సిటీఏ ఉంది, తెలుగు ఉంది, బెనిఫిట్స్ ఉంది, లిమిటెడ్ టు 1 క్లియర్ ఫోకస్ అని కూడా ఇచ్చింది అనమాట. 155 క్యారెక్టర్స్. ఇంకా కొన్ని వేరియేషన్స్ ఇచ్చిండు టైటిల్కి, లర్న్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు ఓడిఎంటీ ఆన్లైన్ కోర్స్, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు లర్న్ ఆన్లైన్ విత్ ఓడిఎంటీ, తెలుగు డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఆన్లైన్ కోర్స్ బై ఓడిఎంటీ. ఎస్, డన్ గైస్. ఇప్పుడు మనకు ప్రాబ్లం తెలిసింది, సొల్యూషన్ కూడా వచ్చేసింది. మనం చేయాల్సింది ఏంటంటే, వీ హ్యావ్ టు గో బ్యాక్ టు అవర్ వెబ్సైట్ అండ్ మేక్ ది చేంజెస్. సో ఇది చెక్ చేసిన తర్వాత విత్ ఇన్ 2 to 3 డేస్లో మనము ఈ ర్యాంకింగ్స్ని క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు. రైట్, నేను ఇమీడియట్గా ఐఎమ్ గోయింగ్ టు మై ఓడిఎంటీ వెబ్సైట్. ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు ఓడిఎంటీ ట్రైనింగ్ హైదరాబాద్ అనేది తీసేస్తున్నాను. ఐఎమ్ గోయింగ్ విత్ ద ఫస్ట్ సజెషన్ ఓన్లీ, ఓడిఎంటీ ఆన్లైన్ కోర్స్. ఐదర్ ఐ కెన్ గో విత్ దిస్ ఆర్ ఐ కెన్ టాక్ సంథింగ్ ఎల్స్ యాజ్ వెల్. జాబ్ గురించి మాట్లాడినా కూడా పర్లేదు అనమాట. ఆల్రెడీ కోర్స్ ఉంది కాబట్టి ఇది ఓడిఎంటీ ఆన్లైన్ ట్రైనింగ్. ఓకే, రైట్, ఇది రిపీటెడ్ అయింది కదా. లెట్ మీ రిమూవ్ ఓడిఎంటీ ఆన్లైన్ ట్రైనింగ్, అంతే 57 క్యారెక్టర్స్, వి కాంట్ డూ మోర్. ఇంతకుముందు ఏముండే అంటే నేను రాసింది ఏంటంటే 100% జాబ్ గ్యారంటీ ఈ మాట రాశాను అనమాట, వేర్ ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ద జాబ్. ఎందుకంటే వెన్ a person coming to Google, there is a possibility that he will see that and high click-through rate వచ్చే ఛాన్సెస్ కూడా అనమాట. I can try like this as well. చూద్దాం దీనికి ఏమవుతుందో, మళ్ళీ ప్రయోగం చేద్దాం. నెక్స్ట్ డిస్క్రిప్షన్, ఇక్కడ మళ్ళీ హైదరాబాద్ అనే వర్డ్ పెట్టాను, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు విత్ 100% జాబ్ ప్లేస్మెంట్. దిస్ ఇస్ గుడ్, బట్ ఐ వాంట్ టు రిమూవ్ దిస్ అండ్ లెట్ మీ టేక్ ద డిస్క్రిప్షన్. ఆన్లైన్ కోర్స్. Okay, I'm copying this and I'm removing this. Okay, digital marketing course in Telugu. ఎందుకంటే నీ మెయిన్ కీవర్డ్ ఏంటి, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు. యువర్ ఫోకస్ కీ ఫ్రేజ్ షుడ్ బి రిపీటెడ్ ఇన్ ద డిస్క్రిప్షన్ విత్ 100% జాబ్ ప్లేస్మెంట్, ఆన్లైన్ కోర్స్, ఎక్స్పర్ట్ ట్రైనర్స్. I always recommend you people to use the capitals here. లేదంటే డిస్క్రిప్షన్లో కానీ టైటిల్ ఎస్పెషల్లీ ఇట్ డజంట్ లుక్ గుడ్. జాయిన్ ఫ్రీ డెమో టుడే. రైట్, ఇంకా కొన్ని ఉన్నాయి, యూ కెన్ యూటిలైజ్ దాట్. వాట్ ఐఎమ్ మిస్సింగ్ హియర్? Did I used ODMT here? Okay, ODMT వాడలేదు. ODMT ఇది దాటిపోతుంది.
ODMT trainings. So just we'll use ODMT only. Done, guys. అయిపోయింది. I'm saving this. Now we clearly mentioning online training. If it is not good again in a week, I'll go back to my previous title like 100% చూద్దాం ఈ ప్రయోగానికి ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, కాంటెంట్లో కూడా. ఇప్పుడు కాంటెంట్లో నేను చూడండి హైదరాబాద్ అనే కీవర్డ్ టైటిల్లో వాడినా కాబట్టి టైటిల్ డిస్క్రిప్షన్లో వాడినప్పుడు ఏం చేశాను, కంటెంట్లో కూడా మార్పులు చేశాను నేను. ఇక్కడ చూడండి నైస్ H1 హెడ్డింగ్ ఇచ్చాను. దీనివల్ల నాకు హైదరాబాద్ కీవర్డ్కి బెనిఫిట్ అయింది కానీ తెలుగు కీవర్డ్కి ప్రాబ్లం అయింది. మధ్యలో కూడా హైదరాబాద్ అనే వర్డ్ని నేను వాడాను. ఇప్పుడు మెయిన్ ఐ వాంట్ టు రిమూవ్ ద మెయిన్ H1 హెడ్డింగ్. గుర్తుపెట్టుకోండి, మీ టైటిల్ ఇంపార్టెంట్. యువర్ కీవర్డ్ ఫోకస్ కీవర్డ్ షుడ్ బి ఇన్ అ టైటిల్, a description and H1 heading. These three are the powerful signals. So I'm going to edit it. I did it with Elementor. So ఇప్పుడు ఆ H1 heading ని నేను చేంజ్ చేస్తాను. Okay. Right. Best digital marketing training. Course in Telugu. Okay. Hyderabad remove chestuna. Best digital marketing course in Telugu with 100% job assistance. Okay. Right. This is the major change we're going to do it. అంతే మెయిన్ హెడ్డింగ్స్ కంటెంట్లో మీరు హైదరాబాద్ అని రాసినా పర్లేదులే కానీ ఈ మెయిన్ది చేంజ్ చేయాలి. డన్ గైస్, దిస్ ఈస్ ద చేంజ్ we did, and it's always good to use SEMrush అండి. SEMrush వాడితే ఏ కీవర్డ్స్కి ర్యాంకింగ్ ఇంక్రీజ్ అవుతున్నాయి, ఏ కీవర్డ్స్కి వస్తున్నాయి అనేది అబ్జర్వ్ అవుతుంది అనమాట. ఫ్రీ టూల్స్ కంటే పెయిడ్ ఈజ్ గుడ్. పెయిడ్ కొంచెం ఎక్స్పెన్సివ్, బట్ మీరు ఫ్లిక్ ఓవర్ కానీ తర్వాత ఇంకో ప్రో SEO టూల్ అనేది వాడండి. 600,000 రూపీస్లో వస్తుంది. అందులో SEMrushలో కొన్ని ఆప్షన్స్ మనం వాడుకోవచ్చు. డన్, చేంజెస్ అయిపోయింది. ఇక్కడ చూడండి టైటిల్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు ODMT ఆన్లైన్ ట్రైనింగ్ వచ్చేసింది. అండ్ డిస్క్రిప్షన్ కూడా వి చేంజ్డ్. దిస్ ఇస్ ద టైటిల్ అండ్ where is the description? Yeah, it is changed. దీన్ని మళ్ళీ ఇప్పుడు గూగుల్కి సబ్మిట్ చేద్దాం ఒకసారి. ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అది, యూ డోంట్ నీడ్ టు సబ్మిట్, బట్ లెట్స్ ట్రై అగైన్ సో దట్ తొందరగా మనకు రిజల్ట్ అనేది వస్తుంది. ఆల్రెడీ ఉంది, అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్. చలో, వాట్ విల్ హ్యాపెన్ నౌ? 24 అవర్స్లో మనకు రిజల్ట్ తెలిసిపోతుంది. దెర్ ఈస్ అ పాసిబిలిటీ దట్ మన కీవర్డ్కి మనం టాప్లో వచ్చే ఛాన్సెస్ ఉంది. లేకపోతే దానికి ఏం చేయాలని చూద్దాం. అంటే ఇంకొకటి ఏంటి, ఈ విధంగా జస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని తెలుగు పెట్టినా ప్రతి ఒక్కరు టాప్లో వస్తారని గ్యారెంటీ లేదు. దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ సిగ్నల్స్. నీ వెబ్సైట్కి వాల్యూ ఏముంది, ఐడిఏ ఉందా, పిఏ ఉందా, బ్యాక్ లింక్స్ మంచుకున్నాయా, ఇవన్నీ తర్వాత ఈ ప్రయోగాలు మీకు ఇమీడియట్ ఎఫెక్ట్ అవుతుంది అనమాట. స్టార్టింగ్ వెబ్సైట్ మీరు ప్రయోగాలు చేస్తే ఇట్ విల్ నాట్ కమ్. సో వెబ్సైట్కి క్వాలిటీ ట్రాఫిక్ రావాలి, దే షుడ్ స్పెండ్ మోర్ టైమ్ ఓవర్ దిస్, దెన్ ఈ ప్రయోగాలు పనికి వస్తుంది. స్టార్టింగ్ స్టేజ్లో పనికిరాదు. ఐ సజెస్ట్ ఓన్లీ వన్ థింగ్, స్టార్టింగ్ స్టేజ్లో మీరు ఏం చేయాలంటే బిజినెస్ బ్లాగింగ్ చేయాలి. మీ వెబ్సైట్కి సంబంధించి ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ మాట్లాడుతున్నారు అనుకో, బ్లాగ్స్ బాగా రాయాలి దీనికి సంబంధించిన. అప్పుడు కంటెంట్ అనేది పెరుగుతుంది. దెర్ ఈస్ అ హై ఛాన్స్ దట్ మీ మెయిన్ కీవర్డ్స్ అనేది ర్యాంక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, అండ్ ఇప్పుడు మరి ఎట్లా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్కి నేను ర్యాంక్ కావాలంటే ఏం చేయాలి? నేను ఒక సబ్ డొమైన్ ఉంది ఆల్రెడీ నా దగ్గర. ఆ సబ్ డొమైన్కి హైదరాబాద్ కీవర్డ్ని టార్గెట్ చేస్తాను. విల్ ఫోకస్ ఆన్ డూయింగ్ దాట్. అది ప్యారలల్గా మెల్లిమెల్లిగా పైకి వస్తుంది. నౌ సమ్వేర్ 60-70 పొజిషన్లో ఉంది. విల్ ట్రై టు బ్రింగ్ ఇట్. ఇట్స్ వెరీ హై కాంపిటేటివ్ వన్, బట్ వీ షుడ్ వర్క్ ఆన్ దాట్. బట్ తెలుగుని మాత్రం విల్ కీప్ ఇట్. అండ్ దిస్ ఇస్ డన్. ఇట్ విల్ టేక్ 24 hours I think. And I'll update you. ఇది అప్డేట్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ మీకు చెప్తాను. ఐ హోప్ యూ అండర్స్టూడ్. అండ్ ఫైనల్ వాట్ యూ షుడ్ లెర్న్ ఫ్రమ్ దిస్, కీప్ ఎక్స్పెరిమెంటింగ్. నో ప్రాబ్లం, 2-3 రోజులు ట్రాఫిక్ పోతే ఏం కాదు. యూ షుడ్ కీప్ ఆన్ ఎక్స్పెరిమెంటింగ్ అండ్ యూజ్ టూల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ SEMrush తీసుకుంటే
మీకు సడన్ షిఫ్ట్ అయితే ఏం ర్యాంకింగ్స్ డ్రాప్ అయినా తెలిసిపోతుంది. ఇప్పుడు నేను అక్కడ చూసాను కాబట్టి ఇక్కడికొచ్చాను. అండ్ యూజ్ చాట్ జీపీటీ ప్రాపర్‌లీ. చాట్ జీపీటీలో ఫ్రీ వర్షన్‌లో మీకు ఇంత రాదు. ఇక్కడ డీప్ సెర్చ్ అనే ఆప్షన్ లేదు గదా! నేను ఆల్రెడీ పెయిడ్ వర్షన్ వాడుతున్నాను కాబట్టి ఇంత డీటెయిల్‌గా ఇచ్చింది. సో, ఆ డిజిటల్ మార్కెటర్ ఒక పెయిడ్ టూల్ ఏదైనా తీసుకోవాలంటే ఫస్ట్ చాట్ జీపీటీ తీసుకోవాలి. డెఫినెట్‌గా పెయిడ్ ఈజ్ పెయిడ్. చాలా మంచిగా డీటెయిల్స్ ఇస్తుందన్నమాట. ఓకే. మీ కామెంట్స్ ఏమున్నాయి దీని గురించి? మీ అబ్జర్వేషన్ ఏందో చెప్పండి. సో దట్ ఐ లుక్ ఇంటు దట్. చలో గైస్. థాంక్ యూ వెరీ మచ్.